హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఖచ్చితంగా చాలా మంచి విషయాలు, అద్భుతమైన విషయాలు, ఇంతవరకు మీకు ఎవ్వరు చెప్పని విషయాలు మీ బిజినెస్ గురించి ఇక్కడ దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్‌లోకొస్తాను. ఆహ్, చాలామంది నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో నాతో పాటు బిజినెస్‌లు పెట్టారు. సో ముందుకెళ్తున్నారు. ఓకే. అది ట్రెడిషనల్‌గా అయినా, ఎంఎల్ఎంగా అయినా, ఎనీథింగ్ ఈ కామర్స్‌లో అయినా ఏదైనా కూడా సరే. కానీ కొంతమంది మాత్రం ఎందుకు ఫెయిల్యూర్ అయితున్నారు? సో మీకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది బిజినెస్ పెట్టి ఎత్తేసిన వాళ్ళు లేరా? అది ట్రెడిషనల్‌గా కూడా సరేలే. ఇప్పుడు సూపర్ మార్కెట్ గాని, లేదంటే డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ గాని, ఇంకెనీ బిజినెస్ ఏదైనా కూడా సరే. ఫెయిల్యూర్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయంటే, నేను చూసి ఒకరినిద్దరు కాదండోయ్! చాలా మందిని చూశాను కాబట్టి చెప్తున్నాను. సో, మెయిన్ పాయింట్స్ చెప్తాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, లైఫ్ అన్నది చాలా చిన్నది. షార్ట్‌గా ఉంటుంది లైఫు. టైమ్ వాల్యూ తెలుసుకోవాలా, డైరెక్షన్ తెలుసుకోవాలా, అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని మీ పిల్లోలకి అంటే నెక్స్ట్ జనరేషన్‌కి ఇవ్వగలిగేదిగా ఉండాల. ఇది కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మిస్ అయితున్నారు మీరు, మీ యొక్క కంపెనీ దివాలా తీసిపోవడానికి, లేదంటే మీరు సక్సెస్ అవ్వకుండా ఫెయిల్యూర్ అయిపోవడానికి ఎక్కడ మిస్ అయితున్నారని చెప్పేసి బాగా ఆలోచించుకోండి దీంట్లో. సో, నేనేం చెప్పాను, లైఫ్ చాలా చిన్నది. టైమ్ వాల్యూ తెలుసుకోవాలా, డైరెక్షన్ అనేది సరైనదై ఉండాలా, మీ యొక్క అనుభవాలు, మీరు పెట్టేటువంటి బిజినెసు మీ పిల్లోలకి ఇవ్వగలగాల. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా రైట్ డైరెక్షన్‌లోకొస్తాను. తర్వాత లైఫ్ షార్ట్, టైమ్ వాల్యూ చెప్తాను. ఓకే. రైట్ డైరెక్షన్ అంటే ఏందంటే, ఫస్టు నా దగ్గర నుంచే మొదలెడతాను. ఎందుకంటే మీకు బాగా అర్థమైతుంది కాబట్టి. నేను 2023 ఆహ్, జూలై 19వ తేదీన ఎన్‌విఎం స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఒక ఇన్‌స్టిట్యూట్ ఒకటి లీగల్‌గా స్టార్ట్ చేశాను. అంతకుముందు నేను ఇంగ్లీషు క్లాసులు చెప్పేవాడిని. బట్ ఆహ్, లీగల్‌గా మంచి సర్టిఫికేట్ తీసుకునేసి ప్రొసీడ్ అయింది ఎప్పుడంటే 2023 జూలై 19న. సో, నేను తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది. కాబట్టి ఇప్పటికి 3 ఇయర్స్ అబోవ్ అయితున్నా స్టాండర్డ్‌గా ఉన్నాను. సో, ఎందుకంటే 3 ఇయర్స్‌లో రన్నింగ్‌లో ఉన్నాను. కొన్ని రోజులు పోతే అబోవ్ అయితది. బట్ ఇక్కడ ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. బిజినెస్ డల్ అయింది. మళ్ళీ ఫేస్ చేసినాను. మళ్ళీ ముందుకొచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఎన్‌విఎం స్పోకెన్ ఇంగ్లీష్ బాగా ట్రెండింగ్‌లో ఉంది. చాలామంది జాయిన్ అయితున్నారు. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఇన్‌కమ్ కూడా సంపాదించుకుంటున్నారు. ఒకవేళ మళ్ళీ ఏదైనా కాంపిటీషన్ వలనో, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఏ విధంగా మోడిఫికేషన్ చేసుకొని ముందుకెళ్ళాలనో నేర్చుకుంటాను. దానికి తగ్గట్టుగా మూవ్ ఆన్ అయితాను. వీఆర్ షాపీ అయినా నాకు 3 కంపెనీస్ ఉన్నాయి. 3 కంపెనీస్‌లో ఇంకోటి మాత్రం లోకల్‌లోనే ఉంటుంది. అది ఫైనాన్స్‌కి సంబంధించింది. ఇక్కడ ఫస్ట్ వన్ ఆహ్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, వీఆర్ షాపీ, స్పోకెన్ ఇంగ్లీష్. ఈ 3 నేను పడినటువంటి కష్టానికి వ్యర్థమైతే కాదండి. ఒక 3 ఇయర్స్ తర్వాతైనా ఒకవేళ బిజినెస్ కాంపిటీషన్ వచ్చినా తట్టుకోగలుగుతాను. ఇప్పుడు వీఆర్ షాపీలో మేము క్లాత్స్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ క్లాత్‌లో ఏదైనా డిఫరెంట్ ఉన్నా ఫ్యూచర్‌లో మేమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పెట్టుకుంటాం బట్టలు. బట్ ఎందుకంటే ఆ ఫీల్డ్‌లో వెళ్తున్నాను గాబట్టి, నన్ను నేను సరిదిద్దుకుంటూ వెళ్తున్నాను గాబట్టి, అంటే రైట్ డైరెక్షన్ అనేది ఉంది. సో, ఇదొదిలేసి కొంతమంది ఏం జేస్తారంటే, ముఖ్యంగా డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఆర్‌ఓఐ ప్లాన్స్ పెడతారు. తర్వాతొచ్చేసి ఆటో పుల్ ప్లాన్స్ పెడతారు. తర్వాత ట్రేడింగ్ ప్లాన్స్ పెడతారు. లేదంటే ఏదో పనికిమాలిన కాయిను ఫ్యూచర్‌లో వస్తాది, 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 వస్తాది. ఈ ఈ దీని మీద ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఫ్యూచర్‌లో ఇదైతాం. ఒకటి నడుస్తా ఉంది. దానికి పేరు నేను ప్యాసింజర్ బస్ అని పెట్టాను. ప్యాసింజర్ బస్సు ఒకటి నడుస్తా ఉంది. ఆహ్, అది ఎలా ఉంటదనంటే, ఆ ప్యాసింజర్ బస్సు ఏనాటికైనా ప్రపంచమంతా తిరుగుతది. ప్యాసింజర్ బస్సు అని జెప్పేసి చాలామంది ఆ ప్యాసింజర్ బస్ పైన ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టున్నారు. అది ఏ రోజు ఎవ్వరికి ఇన్‌కమ్ ఇచ్చింది లేదు. బట్ ఆ ప్యాసింజర్ బస్ పైన చాలామంది ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టున్నారు.
ఒక్క రూపాయిన ఆలోచిస్తున్నారా? అది మీ లైఫ్ కోసం ఏం చేస్తున్నారని? సో, మీరు పెట్టినటువంటి ఇది మీ పిల్లోళ్ళకి నేనిప్పుడు చెప్పాను కదా! రైట్ డైరెక్షను. ఒకవేళ అదేదైనా మిస్టేక్ అయితే దాన్ని మోడిఫికేషన్ చేసుకొని మూవ్ ఆన్ అవ్వగలిగేదిగా ఉండాల. సో, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనేటువంటి పర్సను ఒక బట్టల షాప్ పెట్టాడు. బి అనేటువంటి పర్సను ఒక ట్రేడింగ్ కాన్సెప్టో, ఆటో పూలో, ఆర్‌వై ప్లానో పెట్టాడు. ఆర్‌వై ప్లాన్ అంటే తెలుసుగా? ఆపోజిట్‌లో ఉన్న పర్సన్ ఒక 10,000 పెడతాడు. ఇంక మనోళ్ళు ప్లాన్ పెట్టినోళ్ళు నెల నెల ఇంతని చెప్పేసి ఇస్తారు. దాన్ని 3x గానో, 4x గానో, 5x గానో లేదంటే 10x గానో ఇస్తారు. సో, ఇందులో నువ్వు 3x గానో, 4x గానో ఆటో పూల్ ప్లాన్ పెట్టింది నువ్వు ఎంత బాగా ఇవ్వాలనుకుంటే అంత బాగా ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటావు. ఓకే. అంటే నువ్వు ఎంత లైఫ్ టైమ్ దీనే చేస్తా, నేను బాగా ముందుకు తీసుకొనొస్తా అనుకున్నావంటే, నువ్వు అంత బాగా లోపల వెళ్లి ఇరుక్కుంటావు దాంట్లో. సో, అదే ఈ యొక్క ప్రొడక్ట్ బేస్ గాని, ఇంకేదైనా జెన్యూన్ బిజినెస్ గాని, సో, జరిగితే అక్కడ నువ్వు నువ్వు హార్డ్ వర్క్ చేసేదానికి ఒక అర్థం ఉంటది. ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను, బిజినెస్ అన్నాక ఇద్దరికి మధ్య జరుగుతది మెయిన్‌గా. ఒకటి కస్టమర్ అనేవాడు ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ పొందాలి. వీడు ఇన్‌కమ్ సంపాదించుకోవాలి. లేదా ఒక ఆపోజిట్ పర్సన్ లాస్ అవ్వాలి. ఈడు ఇన్‌కమ్ సంపాదించుకోవాలి. ఇవే జరుగుతాయి బిజినెస్‌లో. బిజినెస్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు బాగా అర్థం చేసుకోండి. ఏ బిజినెస్‌లో అయినా ఆపోజిట్ పర్సను మీ సర్వీస్‌ని మాత్రమే పొంది, ఆ డబ్బుకి సర్వీస్ పొందుండాలి. లేదా ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ పొందుండాలి. ఇంకొకటి ఆహ్, నువ్వు మాత్రం డబ్బు తీసుకొనుండాలి. ఇదైనా జరుగుతది. లేదంటే ఆపోజిట్‌లో ఉన్న పర్సన్ లాస్ అయిపోవాలా, నువ్వు బాగుపడిపోవాలా. ఈ రెండే జరుగుతాయి బిజినెస్‌లో. సో, ఆపోజిట్‌లో ఉన్న పర్సన్ లాస్ అయిపోయి, నువ్వు బాగుపడేటువంటి కాన్సెప్ట్‌లు కొన్ని చెప్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ అండ్ ఆల్సో ట్రేడింగ్ కాన్సెప్ట్‌లో. సో, అండ్ ఆల్సో ఇంకా చాలా ఉంటాయి. వీటల్లో నువ్వు ఆ కాయిన్ రేట్‌ని ఎంత బాగా పెంచినా, ఆపోజిట్‌లో ఎవడో ఒకడు లాస్ అయితే గాని నీకు డబ్బులు రావు. అది ఉన్న వాస్తవాలు. ఓకేనా? సో, దాని వాల్యూ రేట్ పెరగతాదన్నా, ఇంకేదైనా చేసినా డిమాండ్ పెరగతాది, సప్లై పెరగతాది, ఇది పెరగతాది. నువ్వు ఏం జెప్పినా ఇక్కడ ఆపోజిట్‌లో ఉన్నటువంటి పర్సను ఒక సైడ్ లాస్ అయితేనే నువ్వు ఆ మూవ్‌మెంట్‌లో నువ్వు ప్రాఫిట్ పొందుతావు. అదే జరుగుతది. ఎట్లా తిరిగి, 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 తిరిగి అదే జరుగుతది లాస్ట్‌కి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ తీసుకుందాం. స్టాక్ మార్కెట్‌లో ఒక ఎక్స్ కంపెనీ వచ్చింది. అది దాన్ని ముందుగానే అబ్జర్వ్ చేసి ఒక పర్సన్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాడిప్పుడు. అది ఫ్యూచర్‌లో గ్రోత్ అయింది బాగా. గ్రోత్ అయింది. ఒక పొజిషన్‌కొచ్చింది. అప్పుడు తన యొక్క షేర్స్‌ని అమ్ముకున్నాడు. లాభం సంపాదించాడు. మళ్ళీ వై అనేటువంటి పర్సను అది ఎప్పుడైతే లాభాలలోకి పైకెళ్ళిందో అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాడో అది కింద పడిపోయింది మళ్ళీ. ఎందుకంటే షేర్‌లన్నీ అమ్ముకుంటారు ఈళ్ళు. ఎవరైతే లాభాలొచ్చిందో వాళ్ళందరూ. అప్పుడేమైతుంది డౌన్ అయితుంది. అప్పుడు వీడు లాస్ అయితాడన్నట్టు. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఈ టైప్ ప్లాన్స్‌లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలా. వీటల్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా. అదే ప్రొడక్ట్ బేసు, సర్వీస్ బేస్ అయితే ఇప్పుడు నేను స్పోకెన్ ఇంగ్లీష్ అన్నది సర్వీస్ బేసు. సర్వీస్ బేస్ అన్నాక ఇక్కడ ఏం జరుగుతున్నది? ఒక పర్సను కింద జాయిన్ అయ్యేటువంటి పర్సను రూ. 199తో సర్వీస్ మాత్రమే పొందుతున్నాడు. ఇంకొక పర్సను లాభాన్ని పొందుతున్నాడు. సరిపోయిందా? సర్వీస్ తీసుకున్నాడు. ప్రొడక్ట్ అయినా ఉండని, సర్వీస్ అయినా ఉండని. మొత్తానికైతే ఒక సైడ్ సర్వీస్ మన దగ్గరున్న టాలెంట్ అంటారు. మన దగ్గరున్న ప్రొడక్ట్ అంటారు. మన దగ్గరున్న సర్వీస్ అంటారు దాన్ని. మన దగ్గరున్న టాలెంట్‌ని గూడా అమ్ముకోవచ్చు. ఈరోజు లాయరు తన టాలెంట్‌ని నమ్ముకుంటాడు. డాక్టరు తన టాలెంట్‌ని టాలెంట్ మీన్స్ వాడు చేసే వృత్తి. సో, తర్వాత ప్రొడక్ట్ బేస్ చేసేవాళ్ళు ప్రొడక్ట్‌ని నమ్ముకుంటారు. లాభాన్ని సంపాదిస్తారు. కానీ ఇంకొక టైప్ ఉంటది. ఆపోజిట్‌లో ఉన్నవాడు లాస్ అయితే గాని మనము అంటే దీన్ని ఏమంటారంటే ఈరోజు క్రికెట్ మ్యాచ్‌లో ఉన్నాం. మ్యాచ్ ఆడుతున్నాం.
ఒకడు ఓడిపోతే గానీ ఇంకొకడు గెలవడు. అలాగనే కొన్ని కాన్సెప్ట్‌లలో ఒకరు లాస్ అయితే గానీ ఇంకొకరు బాగుపడరు. సో, ఇది ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. ఈ టైప్ ఆఫ్ ప్లాన్స్‌లో ఏ విధంగా మూవ్ ఆన్ అవ్వాలిరా అంటే, ఆ విధంగా మూవ్ ఆన్ అవ్వాల. ముందుగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేయాల. ఇప్పుడు ఏంజెల్ బ్రోకింగ్ యాప్ ఉన్నది. మధ్యలో మిడిల్ మ్యాన్‌గా పనిచేస్తది. ఈ యొక్క కంపెనీస్ ఇన్వెస్ట్‌మెంట్‌లకి. ఓకే. ఉన్నది ఉన్నట్టు చెప్పేసినాడు. నో ప్రాబ్లమ్. సో, ఈ టైప్ ఆఫ్ ప్లాన్స్‌ని ఒక పర్సన్ లాభాన్ని పొంది, ఇంకొక పర్సన్ లాస్ అయితాడు గదా! వీటికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌వై ప్లాన్ అనుకుందాం. ఒక రూ. 10,000 ఇన్వెస్ట్‌మెంట్ పెడితే నెల నెల ఇంత కమిషన్ వస్తది. డైలీ ఇంత కమిషన్ వస్తదంటే, నువ్వు ఏ నాటికైనా నువ్వు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించి వాళ్ళకిచ్చినా సరే, సో, మొత్తానికైతే నువ్వు వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టుకొని, నువ్వు సంపాదించి వాళ్ళకివ్వాల్సిందొస్తది కాబట్టి, అక్కడ సిట్యుయేషన్ అనేది అది వెళ్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు నాటికి స్టాప్ అవ్వాలది. తప్పదు. నువ్వు లైఫ్ టైమ్ ప్రాఫిట్స్ ఇస్తానంటే అయ్యే కథ కాదు. సో, ఒకవేళ నువ్వు లైఫ్ టైమ్ వాళ్ళకి ప్రాఫిట్స్ ఇస్తానంటే, అది ఖచ్చితంగా నువ్వు కొన్ని విషయాలు ఊహాత్మకంగుంటాయి. దాన్ని నువ్వు పాజిబుల్ కాదవి. సో, కాబట్టి అంటే మీ కంపెనీలో పెట్టిన ప్రతోడు లాభాన్ని చూడాల. ఇది పాజిబుల్ అయితుందా? చాలా కష్టం. సో, రెండే బిజినెస్‌లు జరుగుతాయని జెప్పేసి ఇప్పుడే నేను చెప్పాను. ఏమని? ఫస్ట్ వన్ స్టాండర్డ్‌గా జరిగే బిజినెస్‌లు రెండే ఉంటాయి. ఒక ప్రోడక్ట్ ఇచ్చి డబ్బు తీసుకోవడం, సర్వీస్ ఇచ్చి డబ్బు తీసుకోవడం. అంటే వీడు సర్వీస్ పొందుతాడు వేరే పర్సను. సర్వీస్ గాని, ప్రోడక్ట్ గాని తీసుకుంటాడు. ఇంకొకడు లాభాన్ని పొందుతాడు. ఇంకొక దాంట్లో ఒకడు లాస్ అయిపోతాడు. ఒకడు బాగుపడతాడు. ఇవి రెండేదా స్టాండర్డ్ అయితాయి లైఫ్ టైమ్. నువ్వు ముందే ఈ లాస్ అయ్యేటువంటి దాన్ని ముందే జెప్పాల. కానీ నేను అందరికి లాభాలు ఇస్తానంటే ఇది భ్రమే. సో, ఈ టైప్ కాన్సెప్ట్‌లల్లోకి ఎళ్ళొద్దండి. చానా కష్టము. నిలదొక్కుకొని ముందుకు రావడం. సో, మీ యొక్క భావి తరాలకు కూడా ముప్పది. ముప్పంటే మీ యొక్క కష్టం మీ కొడుకిచ్చావా? నీ యొక్క కష్టం నువ్వేం బెట్టిచ్చావు నీ కొడుక్కి? నీ బిజినెస్ నువ్వు ఈ ఈ యొక్క షార్ట్ టైమ్‌లో ఇప్పుడేం చెప్పా నేను? ఈ లైఫ్ షార్ట్, టైమ్ వాల్యూ అనే దాంట్లో సో, చాలా తక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క లైఫ్‌లో నువ్వు చేసినటువంటి బిజినెస్, నువ్వు కష్టపడినటువంటి ఏదైతే నువ్వు బిజినెస్ ఈరోజు కాలేజెస్ పెట్టు, గ్రోత్ అవ్వు. మీ కొడుకొచ్చేలోపు 10 కాలేజీలివ్వు. అది వదిలేసి నువ్వు ఆర్‌వై సిస్టమ్‌లో నేను సంపాదించిందంతా జనాలకిచ్చుకుంటా ఉంటానంటే అయ్యే కథ గాదు. ఇలా పెట్టినోళ్ళు ఎవరైనా నిలబడి ఉండారా? పిచ్చి గాకపోతేను. సో, అదేదో సింపుల్‌గా ఒక పెన్ అమ్ముకో. ఒక పెన్ తయారు జెయి. 60 మంచిగా ఒక ప్లాన్ పెట్టు దీనికి డైరెక్ట్ సెల్లింగ్ ప్లాను. కష్టపడు. హార్డ్ వర్క్ జెయి. సో, ఎందుకంటే ఇక్కడ ప్రొడక్ట్ అపోజిట్‌లో ఉన్న పర్సన్ తీసుకుంటున్నాడు కాబట్టి, నువ్వు లాభాన్ని పొందుతావు కాబట్టి, నీ కష్టానికి ఖచ్చితంగా నువ్వు మౌల్డ్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. ఆ డైరెక్షన్ అనేది దొరుకుతది నీకిక్కడ. రిమైనింగ్ వాటిల్లో ఆ డైరెక్షన్ అనేది దొరకదు. సో, నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఎన్‌విఎం స్పోకెన్ ఇంగ్లీషు స్టాప్ అయిపోయినా, నాకు ఆ డైరెక్షన్ అనేది కరెక్ట్‌గా ఉంది గాబట్టి, దాన్ని మళ్ళీ మౌల్డ్ చేసుకొని ముందుకెళ్తాను. సో, నేను చెప్పింది అర్థమైందనుకుంటాను. సో, కాబట్టి సరైన డైరెక్షన్ ఉండేటువంటి బిజినెస్‌ని సెలెక్ట్ చేసుకోండి. లైఫ్ టైమ్ అదే బిజినెస్‌లో రన్నింగ్ అవ్వండి. మీకు ఒక చేసినటువంటి పనికి, ఆ టైంకి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఓకే. ఆల్ ది బెస్ట్.